హ్యాపీ బర్త్డే టు యూ కోడల్. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ రాజు. మెడికల్ షాప్కి తల్లి, మెడికల్ షాప్కి పోతావా? పోయి తెచ్చుకోపో మరి. భరత్ బాగున్నావా? అయిందా భోజనం? పండు 66 థ్యాంక్ యూ సార్ పండు. తిన్నావా పండు ఇంతకి? బాయ్. ఏమైంది పండు? అక్క పిండి పదార్థాలు ఏమేమి చేసినావు అక్క? లేదురా ఇంకా చేయలే, రేపు స్టార్ట్ చేస్తా. ఇంకా చేయలే రాజు. అంటే ఈరోజు బర్త్డే ఉంది కదా, బర్త్డేకి అమ్మ వాళ్ళు వస్తారు. అమ్మ వాళ్ళు వచ్చినాక ఇక రేపు చేద్దాంలే అనేసి చేయలే రాజు. ఇంకా పెడుతున్నా మీకు. నాకు లెగ్ పీస్ తినండి బిర్యానీ. అందరూ బిర్యానీ తినేసేయండి. ఇక మమ్మీ వేసిన నువ్వు తినవా? నేను అవే పెట్టుకుంటా. అమ్మాయి రండి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక సూపర్ ఉందా? థ్యాంక్ యూ అమ్మ దేవుడా నారాయణ. అమ్మో ఇంతసేపు నిలబడి వంట చేయాలంటే పెద్ద టాస్క్ రా స్వామి. థ్యాంక్ యూ. అక్క ఈరోజు కోడలు బర్త్డే కదా, మరి ఏం పార్టీ లేదా అక్క? అయ్యో రాజు వచ్చాయి కదా బిర్యానీ తిన్నా. ఏఎస్ఆర్ బ్రో రాజు రావాడి పేరు. మధు ఉన్నావా? ఎలా ఉంది అని కూడా అడగలేదు నువ్వు. నేనా అడగను, అడుగుడు కాదు మూతి పగలగొడతా. అట్లాంటి పనులు చేస్తే ఇంకా అడుగుతారు. అమ్మ వాళ్ళు వస్తున్నారంటే ఈరోజు పండగని తమ్ముడు మాత్రం పిలవకు అక్క నువ్వు. అయ్యే తమ్ముళ్ళని పిలవకుంటుంటున్నారా? రండి కదా తమ్ముళ్ళందరూ. అక్క అట్లా చూపిస్తే ఎవరు తీసుకొని రా అక్క, పార్సల్ పంపించండి మాకు. సరైనా పార్సల్ ఎందుకు రాజు? తమ్ముళ్ళందరూ ఒకరోజు వచ్చిర్రు అనుకో అక్క వండి పెట్టేస్తుంది. ఓకేనా? ఎప్పుడు లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ చేస్తా. ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు కాక నువ్వు బిర్యానీ ఆర్డర్ చెయ్యాలి బిడ్డ, నరుకుతా నిన్ను. కుట్టి శశికుమార్ గారు హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ లైవ్. ఎక్కడి నుంచి మీరు? బబ్లు మొత్తం తినేసేయి. మను హాయ్ రా, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ లైవ్. మను ఏం చేస్తున్నావు? అమ్మ అక్క మను చెప్పు. కిక్ హాయ్ కిక్, గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నావా కిక్? హ్యాపీ సంక్రాంతి అక్క. థ్యాంక్ యూ మను, నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. భోజనం చేశారా? లేదు కిక్, ఇంకా తినలేదు, ఇప్పుడే వచ్చి కూర్చున్నా. ఇప్పటిదాకా కిచెన్లో పని చేసుకుంటూ ఉన్నా. గేమింగ్ గారు మీరేమైనా బ్రాండ్ అంబాసిడరా? ప్రమోట్ చేస్తున్నారా XXX వర్క్ని? మధు వచ్చాక వస్తా. మధు వచ్చాక వస్తావా? మధు ఉంది, ఏడిపోయింది. ఏం కూర కిక్కు? మా ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావక్క. ఈరోజు కోడలు బర్త్డే కదా. సచ్చినోడా రాజు చూడరా, ఎవరు నన్ను పొగిడినా కూడా నేను చదవక ముందుకే డిలీట్ చేస్తున్నా.